ఆ దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. 2026 ఫస్ట్ 5 months ఫినిష్ అయిపోయినాయి. దిస్ ఈస్ ద జూన్ ఫస్ట్ అండ్ హ్యాపీ జూన్ అందరికి. అట్ ప్రజెంట్ ఉప్పల్ డిపో దగ్గర ఉన్నాం. ఎండగొట్టిన వర్షం పడినా ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉండాలి, పాలకులు సుఖంగా ఉండాలి. అదే మన భారతదేశ ఫిలాసఫీ అన్నమాట. ఎన్నో వీడియోలు చేసిన ఉప్పల్ డిపో గురించి. ఇప్పటివరకు టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు స్పందించడం లేదు అండ్ ఇక్కడ షెల్టర్ వేయడం లేదు. ఈ ఎండ చూడండి, సుమారు 40 దాటుంది. ఇగో ఇక్కడ ఏదో షాప్ల ముందు నిల్చోవడము. ఇంత పెద్ద సంస్థ టీజీఎస్ఆర్టీసీ ఎందుకు మరి ఇక్కడ షెల్టర్ వేయట్లేదో నాకు అర్థమైతలేదు. మేజర్ బస్ స్టాప్ ఇది, చాలా మంది ఎక్కుతారు ఇక్కడ. వరంగల్కి వెళ్ళే వైపు చాలా ఉన్నాయి మధ్యలో, గట్కేసర్, యాదగిరిగుట్ట, భువనగిరి, జనగా, హన్మకొండ, వరంగల్. సరే, డే టు టైము చూపించి మాట్లాడతా. ఎస్, ఆఫ్టర్నూన్ 12:20 జూన్ 1 కనిపించిందా? ఫోకస్ అయిందా? లేకపోతే డిజిటల్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. 18X బస్సు వెళ్తుంది. గో ఫార్వర్డ్ 12:19 జూన్ 1. జీవితంలో ఎన్ని జరిగినా ముందుకు సాగిపోవడమే. మనం చనిపోయేదాకా సాగుతూనే ఉండాలి. ఏం చేయడానికి ఏం లేదు. ఆ మాట ఎందుకన్నా అనేది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం ముందుకెళ్ళినాక. 40,264 పక్కన 7 ఉంది. ఈ పక్కన నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదన్నా అని కొంతమంది కామెంట్ చేశారు. బట్ అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాన్ని బట్టి అక్యురేట్ కిలోమీటర్స్ మనకు తెలుస్తుంది. సో ఈ వీడియో చేయడానికి మేజర్ రీజన్ వచ్చేసి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అటు నారపల్లి నుండి అది ఫ్లైఓవర్ నిర్మిస్తూ వస్తున్నారు కదా, దానికి సంబంధించి జూన్ మంత్ అప్డేట్ ఇద్దామని ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. యాక్చువల్లీ ఉదయం 8:30 ఆ టైంలోనే నేను సైదాబాద్ నుంచి మా అత్తగారింటి నుండి బయలుదేరిన. నాకు ఫోన్ కాల్ వచ్చింది. మా అమ్మ ఫోన్ చేస్తుంది. అంత తొందరగా మా అమ్మ ఎప్పుడు ఫోన్ చేయదు అంత ఎర్లీగా. ఎందుకు ఫోన్ చేస్తున్నావు అమ్మా అని అనుకుంటూనే ఉన్నా. కథం ఇక ఒక వన్ ఆఫ్ ద బ్యాడ్ న్యూస్. మాకు 6 సంవత్సరాలు అయింది మా ఇంటికి వచ్చి మావాడు. వాడి పేరు మెలెక్. ఇక వాడిని డాగ్ అనడానికి ఎక్కువగా ఇష్టం ఉండదు నాకు, బట్ అందరికి అర్థం కావడం కొరకు చెప్తున్నా. మా పెట్టు డాగ్ వాడు. వాడిని సొంత తమ్ముళ్ళ లెక్కనే నేను పెంచుకున్నాం. కరెక్ట్ ఫిబ్రవరి 17 6 సంవత్సరాలు అయిపోయింది. 2020లో వచ్చిండు వాడు. వాడితోటి మా నాన్నకి, నాకు, మా అందరికి మెమొరీస్ ఉన్నాయి. ఏమైందో ఏమో తెలియదు. నైట్ మేము ఇక్కడ లేకుండే, తెల్లారి చూసేసరికి ఇట్లా రక్తం కక్కుకొని ఉన్నాడంట మా వాడు. ఆ ఇంటి ఎదురుగున్న వాళ్ళు పక్కన వాళ్ళు ఫోన్ చేసినారు. లైఫ్ అనేది అన్ప్రిడిక్టబుల్. చాలా వీడియోలలో నేను చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా. గత 10 రోజుల క్రితమే నేను హైయెస్ట్ ఎత్తు శిఖరానికి వెళ్ళొచ్చిన పర్వతాలలో 16,000, 17,000, 18,000 ఫీటు దాదాపు టచ్ చేసి వచ్చిన. ఎంత ఎక్స్ట్రీమ్ హ్యాపీగా ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్న వాళ్ళకి, ప్లస్ యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూస్తున్న వాళ్ళకి తెలుసు, నా పర్సనల్ లైఫ్ని ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా తెలుసు. ఎంత హ్యాపీగా, ఎంత గ్రాఫ్ లైఫ్లో హైట్కి వెళ్ళిందో అంత డౌన్ నా పడిపోయింది. అసలు దుఃఖం ఆగుతలేదు. కానీ ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చిన. నాకు ఈ ఎండలో ఏడుకోవద్దు అన్నది మా అమ్మ. కానీ మా వాడి పేరు MELECH, మెలెక్ అంటే ది కింగ్. వాడికి పెళ్లి చేసి వానికి పుట్టిన పిల్లల్ని కూడా పెంచుకోవాలనుకున్నా, కానీ త్వరగా వెళ్ళిపోయింది మా వాడు. ఏమో అబ్బా, ఒకటే చెప్తున్నా. నేను చాలా గమనించిన గత 6 ఏళ్ళుగా కరోనా వచ్చినప్పటి నుంచి నేను గమనించిన ఏంటంటే, నేను నేర్చుకుంది, నేను పాటిస్తున్నా కూడా ఇది. మనిషినైనా అది ఏదైనా సరే పట్టించుకుంటేనే మంచిగా ఉంటారు అబ్బా. మనము పట్టించుకోకపోతే వాళ్ళు మంచిగా ఉండరు. మనం కొన్నిసార్లు మా వాళ్ళు చాలా మంది అన్నారు, ఇక చాలా కొడుకు పుట్టిండు కదా దాన్ని వదిలేసి ఎక్కడన్నా ఇచ్చేసి వదిలేసిరా. ఆఖరికి మా అమ్మ కూడా ఒక సందర్భంలో అన్నది, ఎక్కడన్నా పెట్టిరా బేట, అదన్నా హాయిగా బ్రతుకుతుంది ఓకే అని అన్నది. నాకే మనసు ఒప్పక దాన్ని ఇంట్లోనే పెట్టుకున్నా. ఆడు బయట వదిలేస్తే బయట కుక్కలు కరిచి చంపేస్తాయేమో అని నేను ఇష్టంతో ఇంట్లో పెట్టుకున్నా. కానీ జరిగేది మనము ఆపలేము అబ్బా. మనం ఎంత చేసినా జరిగేదని ఆపలేము. కానీ ఎంతో బాధ అవుతుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. పిల్లర్ నెంబర్ 97కు దగ్గరలో వచ్చినాము. 97, 96 మధ్యలో గిడ్డర్ లాంచర్ అనేది ముందుకు సాగాల్సింది ఉంది.
ఇంకా అది సాగట్లేదు. అటు ఉప్పల్ వైపు నుంచి పని జరుగుతుంది, ఇటు నారపల్లి వైపు నుంచి పని జరుగుతుంది. ఇంకా స్పీడ్గా చేస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోరిక, నా కోరిక కూడా. ఇదిగోండి పిల్లర్ నెంబర్ 98 దగ్గర దాకా వరకు వచ్చింది. ఇది జూన్ 1. అండ్ మీకు నీతులు చెప్పే అంత పెద్దోని గొప్పవనని కాదు, కానీ అది ఇంట్లో మనుషులైనా ఇంట్లో ఉన్న పెట్లైనా మనము వీలైనంత దాంతో టైం స్పెండ్ చేయాలి. ఎప్పుడు ఎంత జరుగుతుందో ఏం జరుగుతుందో మనం ఊహించలేము. బట్ మస్తు బాధతోటే ఉన్నా. అండ్ ఇది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి ఇక్కడ ఏదో దవ్వుతున్నారు, ఇది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇది పైప్ లైన్ కోర్ కావచ్చు. ఇదిగోండి పైప్ లైన్ల కోసం కూడా దవ్వుతున్నారు. ఈ అప్డేట్ నాకు తెలియదు యాక్చువల్లీ ఇక్కడ వచ్చేదాకా. కొంతమంది అయితే చాలా ఇష్టపడుతున్నారు ఈ వీడియోలు చూసి, అన్న ఉప్పల్లో ఇంత డీటెయిల్డ్గా నీలాగా వీడియోలు ఎవరు చేయరన్న, థ్యాంక్ యూ సో మచ్ అని. కొంతమంది ఏం చెప్తున్నావు, అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అని అంటున్నారు. బట్ మీకు ఒక విషయం చెప్పాలి, ఎవ్వరు కూడా ఇంటర్వ్యూ ఇయ్యరు, అఫీషియల్స్ కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. కొంతమంది అంటారు వర్కర్స్ని అడిగి ఇంటర్వ్యూ అన్న అని. అంత సీన్ లేదు, వాళ్ళు భయపడతారు. మీకు తెలియని విషయం ఏంటంటే కెమెరా పెడితేనే భయపడుతుంటారు వాళ్ళు, వీడియోలు తీస్తుంటే సరిగ్గా పని చేస్తున్నామా లేదా అని అధికారులు చూసి ఏమన్నా అంటారా అని. ఎవ్వరు కూడా 99% ఇంటర్వ్యూలు ఇయ్యరు. ఏదన్నా లీగల్ ఫోర్స్ తెలంగాణ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అధికారులు, ఇక్కడ పొలిటికల్ లీడర్లు విజిట్ వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు, మిగతా టైంలో మాట్లాడరు. పిల్లర్ నెంబర్ 108 దాడుతున్నాము. అండ్ చాలా వీడియోలలో కూడా చెప్పినా మా డాగ్ గురించి. ఒకసారి మనము ఇష్టంతో ప్రేమతోటి ఒక పెట్ని తెచ్చుకుంటే దాన్ని మనం వదులుకోలేము. బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్, లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ అనే దానికి మరొక నిదర్శనం. 6 ఏళ్ళుగా 2020 నుంచి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నాయి. 6 years నుంచి నా లైఫ్లో నాకు ఇష్టమైన, నా హృదయానికి దగ్గరున్న ఒకరి తర్వాత ఒకరు పోతూనే ఉన్నారు. ఇప్పుడు చివరికి ఈ 6 years మా ఎమ్మెల్యే కూడా పోయిండు. బట్ ఏం చేయలేము, నన్ను ప్రేమించే వాళ్ళు, నేనే ప్రాణం అనుకొని బ్రతికే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను ముందుకు సాగిపోవాలి. మాకు తెలిసిందల్లా ఒకటే, కష్టమైన నష్టమైన మంచైనా చెడైనా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న యేసు ప్రభువుకు ప్రతిదీ అప్పగించి ముందుకెళ్ళడమే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఐ హోప్ మీ లైఫ్లో మీరు అందరూ మంచిగా ఉండాలని ప్రార్థన చేస్తాను. మంచిగా ఉన్నారని అనుకుంటా. ఏం జరిగిన జీవితంలో ముందుకు సాగిపోవాలి, మనం ఆగిపోవద్దు. మనము చివరి శ్వాస వరకు మనం పోరాడుతుండాలి. అదే లైఫ్కి పరమార్థము. ఇంకేమని అనుకోవచ్చు. లెఫ్ట్ వెళ్ళిపోతే చెంగిచెర్ల, లోపలికి వెళ్ళిపోతాం, స్ట్రైట్ వెళ్ళిపోతే నారపల్లి దాకా వెళ్ళిపోతాం. నాకు ఎందుకో ఇక్కడ వీడియో ఎండ్ చేయాలని లేదు. ఒకసారన్నా ఎండ్ వరకు ఎలా ఉంది, కింద రోడ్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపించాలని అనుకుంటున్నా. చాలా ఇష్టంతో పని చేస్తుంటా. నాకు చాలా ఇష్టం వీడియోలు తీయడం అంటే. అందులో మోటో వ్లాగింగ్ అంటే ఇంకా చాలా ఇష్టం. నేను చదువుకుంది బీటెక్ అయినా నా ప్యాషన్ అంతా వీడియో మేకింగ్ మీదనే ఉండే ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్ అనుకున్న, తర్వాత సినిమాలు అనుకున్న, తర్వాత వ్లాగ్స్ అనుకున్న, తర్వాత మోటో వ్లాగ్స్ అనుకున్నా. బట్ నా కాన్సెప్ట్ అంతా ఏంటంటే వీడియో రూపకంగా ఒక విషయాన్ని చెప్పడమే నాకు ఇష్టము. అదే ఫీల్డ్లో ఉన్న 13 ఏళ్ళ నుంచి, బీటెక్ అయిపోయి 13 years అవుతుంది. బట్ స్టిల్ ఐఎమ్ ఇన్ దిస్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఫీల్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఐఎమ్. నేను ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడు, అది నేను హ్యాపీగానే ఉన్నా. బట్ ఓవరాల్గా నేను మీకు చెప్పాలనుకుంది ఫైనల్గా ఒకటే, స్పెండ్ క్వాలిటీ ఆఫ్ టైం వాట్ ఎవర్. మీ పెట్స్ తోటైనా, మీ పేరెంట్స్ తోటైనా, మీ ఇష్టమైన వ్యక్తులతోటైనా, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులతోటైనా. రేపు అనేది మనకు లేదు. ఈరోజే అనుకూలమైన సమయం, ఈరోజే ది బెస్ట్ టైం. ఈరోజు అంతే, రేపటి గురించి మనకు తెలియదు. నాకు తెలుసా, నిన్న మా కొడుకు పుట్టి 4 నెలలు పూర్తి, ఎంతో హ్యాపీగా కేక్ కట్ చేసినాం, ఫోటోషూట్ చేసినాం, ఫుల్ ఖుషి ఉన్నాం. తెల్లారయ్యేసరికి 6 సంవత్సరాలుగా ఎంతో ఇష్టంతో మా తమ్ముళ్ళలాగా నేను తెచ్చుకున్నా. మా తమ్ముడే వాడు, మెలేక్. వాడితో శనివారం కూడా అన్నా, అరే బాబుతో ఆడుకోవాలిరా మనం ఇక. అయితే తమ్ముడు అవుతాడా బాబు, తమ్ముడు కాదు నీకు, నువ్వు బాబాయ్ అవుతావు అనుకని. బట్ ఇంత లోపలనే వాడు వెళ్ళిపోయింది.
At one day, definitely, in the presence of God, in the heaven, we will meet him. We miss you, Mimik. ఏడవాలని లేదు వీడియోలల్లా. నేను ఎప్పుడు కూడా ఏడుస్తూ వీడియోలు పెట్టను. చాలా రికార్డ్ చేసిన, అవన్నీ డిలీట్ చేసిన కూడా కొన్ని సందర్భంలో ఏడవద్దు అని. నాకు బాధ బయటకు చెప్పుకోవడం ఎక్కువ ఇష్టం ఉండదు. బట్ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది. సిపిఆర్ఐ దగ్గర ఉన్న ఇదంతా కూడా కొత్తగా నిర్మిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఇంత ముందుకు లేదు. ఇక్కడ దాకా రావడం బట్టి మనకి ఈ అప్డేట్ వచ్చింది. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ నిజంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మర్చిపోకండి, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు, మీరు ప్రేమించే వాళ్ళు, వాళ్ళు మనుషులైనా ఇంకెవరైనా, వారితోని సమయాన్ని గడపండి. అంతే, అంతకుమించి నేనేం చెప్పలేను. ఇప్పుడు బైక్ రీడింగ్ కూడా చూపిస్తా. ఇందులో ఎవరో ఉన్నట్టున్నారు. ఎవరున్నా మనకు భయం లేదు. మనం లీగల్గానే ఉంటాయి అన్ని. ఇదిగోండి, ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది. ఇది మ్యాటర్. సూపర్ సూపర్. ఇంతకుముందుకి ఇది లేకుండే. లాస్ట్ మంత్, ఎవ్రీ మంత్ మనం అప్డేట్ చేస్తాం కదా. ఇదిగోండి, సూపరా. బైక్ రీడింగ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఎండింగ్లో. ఇక్కడ ఈ ఫ్రేమ్ బాగుంది. ఒకసారి దీన్ని ఫోటో తీసుకుంటే thumbnail కొరకు ఏమైనా యూజ్ అవుతుందా అని ఆలోచిస్తున్నా. ఇంకొంచెం ముందుకెళ్ళి వీడియో ఎండ్ చేస్తా. ఇది A2 పిల్లర్. ఇంకో పిల్లర్ వస్తుందా లేకపోతే డైరెక్ట్ ఇట్లా మట్టితోనే ఇట్లా డౌన్ దిగుతుందా అనేది చూడాలి. 146 కదా మొత్తం. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన పిల్లర్లు ఎన్ని అంటే 147. ఇది అదిగోండి అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా కదా, 146. ఇది 147. A2 అని ఇచ్చినారు. అంటే A1 ఇంకో చిన్న పిల్లర్ ఏమైనా వస్తుందా, రాదనుకుంటా పిల్లర్ అనేది. సో ఇక్కడతోటి ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మన బైక్ రీడింగ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కనిపిస్తుంది ఎండకి 40,268 పక్కన 0. ఎన్ని కిలోమీటర్లు వచ్చినాయో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద నన్ను అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తాను. నాకు తెలియంది ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. అటు మల్కాజ్గిరి, రాచకొండ కమిషనరేట్ బిల్డింగ్ కడుతుండే, దానికి సంబంధించి కూడా వీడియో చేసిన. ఇఫ్ పాసిబుల్ ఇప్పుడు కూడా పోయి వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ చూడాలి, ఐ డోంట్ నో వాట్స్ నెక్స్ట్ అనేది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఆఫ్ బోట్ యువర్ parents and pets too. See you in the next video. Tata, bye bye.